మార్కు సువార్త 16వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు చదువు. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియు యాకోబు తల్లి అయిన మరియు సలోమయు వచ్చి ఆయనకు పూయవల్లని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారం పెద్దకళ్ళు ఇచ్చి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి వద్దకు వచ్చుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొల్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనిచుండిరి. వారు వచ్చి కళ్ళెత్తి చూడగా రాయి పొల్లి ఉంగడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలోకి ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చున్నట చూసి మిగుల కలవరపడి, అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరుడైన యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయన ఉంచిన స్థలము చూడి, మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయోకి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతుడని ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడను. వారు బయటకు వచ్చి విశ్రాంతి వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయి వారు భయపడినందున ఎవరితోనూ ఏమీ చెప్పలేదు. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 వేలు వెలుగన్న మగ్దలేని మరియకు మొదట కనబడెను. ఆయన